హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్ట్వి కిచెన్. ఈరోజు మన కాస్ట్వి కిచెన్లో స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. అది మరి ఏదో కాదండి, నల్ల నువ్వుల లడ్డు అనమాట. ఎక్కువ శాతం తెల్ల నువ్వులతోటి లడ్డు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు అందరూ కూడా. దానికన్నా కూడా ఈ నల్ల నువ్వులతో చేసుకునే లడ్డు చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. మనకు ఎముకలకి బలాన్ని ఇస్తుంది. అలాగే రక్తహీనత ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అలాగే జుట్టు పెరుగుదలలో కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ నల్ల నువ్వుల లడ్డు అనేది. చేయడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట. పాకం అనేది ఏం అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లో ఈ లడ్డు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలని నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల నువ్వులైతే యాడ్ చేసుకోండి. సో 2 కప్పుల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ హైలో పెట్టడం వల్ల మనకు తొందరగా మాడిపోతాయి. మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారకుండా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోకి నేను కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఇందులోకి నేను తీసుకున్న 2 కప్పుల నల్ల నువ్వులకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా తీపి సరిపోతుందండి. మీరు కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు, సరిపోతుంది. సో మరి ఎలాంటి నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉండకొచ్చేస్తుంది అనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. అదొక ప్లేట్లోకి వేసేసుకొని సో చూస్తున్నారు కదా, ఉండకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఉండగా రావట్లేదు, పొడి పొడిగా ఉంది ఇంకా అన్నట్లయితే మీరు కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఇలా చక్కగా ఉండలన్నీ చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 10-20 డేస్ అయితే ఈజీగా ఉంటాయండి. ఎలాంటి బూజు కానీ ఏమీ రాదు. చాలా చాలా రుచిగా ఉంటుంది. రోజుకు ఒక్కటి తిన్నా కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి. పిల్లలు కూడా రోజు కూడా అలవాటు చేయండి. వాళ్ళ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎదుగుదలకు కూడా చాలా యూస్ అవుతుంది. అది చాలా సింపుల్గా చేసుకుని ఈ నల్ల నువ్వుల లడ్డు అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందని కూడా నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మరి ఇంతవరకు వీడియో చూసారు కదండి. వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.